థ్యాంక్ యూ సార్. హలో ఎవరీవన్, అందరూ ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ లంచ్ చేశారా? ఐఎమ్ డాక్టర్ మానస మామిడాల ఫ్రమ్ శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. ఇవాళ నేను మీకు లైఫ్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడానికి వచ్చాను. దట్ ఈస్ బిఎల్ఎస్. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. బిఎల్ఎస్ చేయడం చాలా ఈజీ, కానీ చేయడం వల్ల మనం ఆ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీని అండ్ ఒక హెల్తీ సొసైటీని మనం బిల్డ్ చేస్తాం. అంతే కదా? ఒక పేషెంట్ చనిపోయిన మనిషిని బ్రతికించడం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. సో ఎవ్రీ ఆర్డినరీ మ్యాన్ కెన్ డూ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఇఫ్ యూ నో లైఫ్ సేవింగ్ స్కిల్. ఈ స్కిల్ తెలియడం వల్ల ఆర్డినరీ పీపుల్ కూడా ఎక్స్ట్రాడినరీ థింగ్ చేసి చనిపోయిన వారిని కూడా తిరిగి లైఫ్లోకి తీసుకురావచ్చు. ఇది ఇంత హీరోయిక్ థింగ్ చేయాలి అంటే మనకు తెలిసి ఉండాలి అసలు బిఎల్ఎస్ అంటే ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఏం చేస్తామని మినిమం క్లియర్గా తెలిసి ఉండాలి. అసలు హార్డ్ ఏం కాదు, వెరీ వెరీ ఈజీ. మన టెక్స్ట్ బుక్స్ కన్నా కూడా చాలా ఈజీ. అది ఓన్లీ 5 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ మనం జస్ట్ ఒక వాకింగ్ చేస్తున్నాం కాలేజ్లో, ఒకటి ఆఫీస్లో, సడన్గా మన ముందు ఒకరు కొలాప్స్ అయిపోయి పడిపోయారు. జనరల్ మనం ఎలా నెట్ ఏం చేస్తాం మనం? ఇంకా కాల్ అంబులెన్స్, ఇంకా వాటర్ జరిగితే లేవట్లేదు, అయితే ఏం చేద్దాం? నెక్స్ట్ సిపిఆర్ చేద్దాం. ఇప్పుడు ఇలా డైరెక్ట్ సిపిఆర్కి వెళ్ళే ముందు స్టెప్స్ ఉంటుంది. ప్రతిదాన్ని కూడా ఒక స్టెప్స్ అనేది ఉంటుంది కదా, డైరెక్ట్ సిపిఆర్ అని కాదు, స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ మన దగ్గర పడిపోయిన వాళ్ళని ఫస్ట్ సీన్ సేఫ్ ఉండాలి చూడండి. సీన్ సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓన్లీ 5 స్టెప్స్ ఉంటుంది బిఎల్ఎస్లో. ఫస్ట్ స్టెప్ ఇస్ సీన్ సేఫ్టీ. సీన్ సేఫ్టీ అంటే పడిపోయిన ప్లేస్ దగ్గర సేఫ్టీ ఉందా లేదా. సడన్గా మనం రోడ్ మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయిపోయి ఒకరు పడిపోయారు. సో సీన్ సేఫ్టీ అక్కడ ఏమొస్తుంది? మెయిన్ ఉన్న తీసుకొని సైడ్ తీసుకెళ్ళి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. రెస్పాన్స్ ఉందా లేదా, లేపడం కానీ నెక్స్ట్ ఇంకేం చేయాలి చూడాలి. అదే సీన్ సేఫ్టీ లేకుండా రోడ్ మీద పడిపోయిన వాళ్ళకి మనం మధ్యలో మనం కూడా సిపిఆర్ చేస్తే ఏమవుతుంది? మనకు కూడా యాక్సిడెంట్ అయిపోతుంది, మనం కూడా పేషెంట్ లాగే పడిపోయి ఉంటాం. సో ఫస్ట్ సీన్ సేఫ్గా ఉంటుందని చూసుకోవాలి. సో ఓకే, సీన్ సేఫ్గా ఉంది, పేషెంట్ మనం సైడ్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ చెక్ ఫర్ ద రెస్పాన్స్. తను లేస్తున్నాడో లేడా. కొందరు జస్ట్ టెంపరీగా అన్కాన్షియస్ అవుతారు, వాళ్ళని లేపితే లేస్తారు. సో లేకపోకుండా మనం డైరెక్ట్గా సిపిఆర్ చేయొద్దు అందరికీ. కొందరు బీపీ తక్కువై కళ్ళు పడిపోవడం, తినకుండా కళ్ళు పడిపోవడం, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఛాన్సెస్ టెంపరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ కార్డియక్ అరెస్ట్ అవ్వడం కన్నా కూడా. అలాంటి వాళ్ళు మనం లేస్తే లేస్తారు. సో ఎలా లేస్తాం వాళ్ళని? వాళ్ళ షోల్డర్స్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి లేమంటే లేస్తారు. లేచిన వాళ్ళకి సిపిఆర్ అవసరం లేదు. మనం గట్టిగా ట్యాప్ చేసి కళ్ళు తీసి చూస్తే వాళ్ళకి సిపిఆర్ అవసరం లేదు. మన సిపిఆర్ ఎవరికి చేస్తాము? లేపిన వాళ్ళు లేవట్లేదు అంటే నెక్స్ట్ ఏం చేస్తాము? మన పక్కన ఎవరైనా ఉన్నారో చూడండి. పక్కన ఎవరు ఉంటే వాళ్ళని అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పాలి. అంతే కదా, సిపిఆర్ ఒక్కరే ఉండి కంటిన్యూస్ చేయలేదు. సో వాళ్ళకి అంబులెన్స్ కాల్ చేయమని చెప్పి మనకి హెల్ప్కి రమ్మని అడగాలి. ఫస్ట్ ఇస్ సీన్ సేఫ్టీ. నెక్స్ట్ చెక్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పేషెంట్. థర్డ్ స్టెప్ కాల్ ఫర్ ద హెల్ప్ అంబులెన్స్కి ఎవరు లేదు, మీరు ఒక్కరే ఉన్నారు. సో మీ ఫోన్ ఉండే స్పీకర్లో పెట్టి అంబులెన్స్తో మాట్లాడండి. 108 కాల్ చేసి ఇలా నా కళ్ళ ముందు ఒక పేషెంట్ కొలాప్స్ అయ్యారు, లేవట్లేదు, కార్డియక్ అరెస్ట్ అని సస్పెక్ట్ చేస్తున్నాను, నేను సిపిఆర్ స్టార్ట్ చేస్తున్నా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రండి అని చెప్పాలి. ఎమర్జెన్సీ ఉందని చెప్తే వాళ్ళు ఫాస్ట్గా వస్తారు. ఇలా పడిపోయారు మెల్లిగా రండి అంటే వాళ్ళు ఇంకా స్లోకి వస్తారు. సో కార్డియక్ అరెస్ట్ అయింది, ఇక్కడ నేను ఒక్కదానే ఉన్నాను, సిపిఆర్ చేస్తున్నాను, తొందరగా రండి అని అంబులెన్స్ వాళ్ళకి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పండి. ఏ ప్లేస్లో పడిపోయారో వాళ్ళకి క్లియర్ అడ్రస్ తెలియాలి. ఇలా ఇక్కడ ఈ కాలేజ్ దగ్గర కాదు, ఇది ల్యాండ్ మార్క్ ఉంటుంది అని క్లియర్ అడ్రస్ చెప్తే ఇదంతా ఎందుకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు లేట్గా వస్తే పేషెంట్ని కాపాడడం కష్టమైపోతుంది. సో ఫస్ట్ ఏంటండి? సీన్ సేఫ్టీ. నెక్స్ట్ వన్ చెక్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పేషెంట్. థర్డ్ వన్ కాల్ ఫర్ ద హెల్ప్. కాల్ చేస్తారు, వచ్చారు, మనతో ఉన్నారు. నెక్స్ట్ ఏం చేస్తాం? పల్స్ ఉందా లేదా చూడాలి. కెరోటిడ్ పల్స్ ప్రతి ఒక్కరు కాదు, ఏమండి డాక్టర్స్కే కాదు, ప్రతి ఒక్కరికి కెరోటిడ్ పల్స్ ఎలా తెలియాలి. మన ట్రెకియల్ తెలుసుకున్నది విన్ పైప్. ఇలా కాలిపోయేటప్పుడు గుర్తున్నది విన్ పైప్ ఉంటుంది. అక్కడ ఒక 1 ఫింగర్ డిస్టెన్స్లో ఇలా ప్రెస్ చేసినండి పల్స్లో ఫీల్ అవుతున్నారా? అది కెరోటిడ్ పల్స్, సెంట్రల్ పల్స్. కెరోటిడ్ పల్స్ ఒక మనిషి ప్రాణంతో ఉన్నాడా లేదా చెప్పడానికి మనం కెరోటిడ్ పల్స్ ఉంటే మనిషి
ప్రాణంతో ఉన్నట్టు. కెరోటిడ్ పల్స్ ఫీల్ అవ్వట్లేదు అంటే ఆ మనిషి హార్ట్ కొట్టుకోవట్లేదు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ కెరోటిడ్ పల్స్ ఉంది కానీ పేషెంట్ లేవట్లేదు, అలాంటి పేషెంట్కి సిపిఆర్ అవసరం లేదు. జస్ట్ మనం బ్రీతింగ్ ఇస్తే సరిపోతుంది, 2 బ్రెత్స్ ఇస్తే సరిపోతుంది. కెరోటిడ్ పల్స్ లేని వాళ్ళకి మనం నెక్స్ట్ సిపిఆర్కి వెళ్ళాలి. ఓకే, ఫాలో అవుతున్నారు అందరూ? సో మనం ఇలా సిపిఆర్ ఎలా చేద్దాం చూద్దాం. మన ఒక హ్యాండ్ని ఓపెన్ చేయండి. ఆ హ్యాండ్ని సెంటర్ ఆఫ్ ద చెస్ట్ బిట్వీన్ 2 నిప్పల్స్ స్టర్నల్గా ప్లేస్ చేయాలి. ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, ఆ ఇంకొక హ్యాండ్ని ఇంటర్లాక్ చేయాలి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి సెంటర్ ఆఫ్ ద చెస్ట్, కీప్ యువర్ ఎల్బోస్ స్ట్రైట్ అండ్ డూ సిపిఆర్. 1 2 3 4 5 6 7 8 25 26 27 28 29 30. అలా 30 కంప్రెషన్స్ ఇచ్చాక 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఇలా 30:2 రేషియోలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అలా బ్రెత్స్ ఎలా ఇస్తాము? డైరెక్ట్ ఇలా మౌత్ టు మౌత్ కాదు, దానికి కూడా ఒక స్టెప్స్ ఉంటుంది. ఒక హ్యాండ్తో పేషెంట్ ఫోర్ హెడ్ మీద పెట్టాలి. ఫోర్ హెడ్ మీద పెడితే ఏమవుతుంది? హెడ్ ఇలా పైకి వేస్తుందా అండ్ చిన్తో ఓపెన్ చేయాలి. చిన్తో నోరు ఓపెన్ చేయాలి. నోరు ఓపెన్ చేశాక అప్పుడు 2 బ్రెత్స్ ఇవ్వాలి. మన మౌత్ పేషెంట్ మౌత్లో సీల్ అయిపోయి నేను హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అంటారు. ఒక హ్యాండ్తో పేషెంట్ ఫోర్ ఆర్మ్ మీద పెట్టి హెడ్ టిల్ట్ చేయాలి. తర్వాత చిన్ లిఫ్ట్ చేయాలి. హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ చేసి అప్పుడు 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్, 2 రెస్క్యూ బ్రెత్స్, ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. సో వాట్ ఇస్ నార్మల్ సిపిఆర్, హై క్వాలిటీ సిపిఆర్. హై క్వాలిటీ సిపిఆర్ అంటే ఏంటి? ఇలా ఎంత స్పీడ్లో చేస్తాం మనం? 120 compressions per minute. 120 compressions per minute, 5 centimeter depth. ఎందుకు అంత 5 centimeter depth వెళ్ళాలి? ఎవరు ఆన్సర్ చెప్తారా? 5 centimeter depth దాకా ఎందుకు వెళ్ళాలి? 5 పైన ఇలా చేస్తే అయిపోతుంది కదా. వై? హార్ట్ దగ్గర టచ్ అవ్వాలి అంటే ఆ 5 centimeter depth లో 120 compressions per minute చేస్తేనే మన హార్ట్ వరకు రెస్పాన్స్ వచ్చి మనం సిపిఆర్ చేయడం వల్ల పేషెంట్ లైఫ్కి వస్తారు. అసలు మెయిన్ గోల్ ఆఫ్ సిపిఆర్ ఏంటి? అది సిపిఆర్ చేయడం వల్ల ఏమవుతుంది? వాట్ ద మెయిన్ ఎయిమ్? నార్మల్గా హార్ట్ బీట్ అవుతా ఉంటాం కదా, సో హార్ట్ బీట్ ఆగిపోయింది. సో మన హార్ట్ బీట్ ఆగిపోయిందని మనం మాన్యువల్గా హార్ట్ పంప్ చేస్తున్నాం. సో అలా పంప్ చేయడం వల్ల మన వైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది పేషెంట్ కాన్షియస్కి వచ్చినా కూడా ఈజీగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్రెయిన్కి 3 minutes ఒక బ్లడ్ సప్లై అందకపోతే పేషెంట్ ఒక స్ట్రోక్లోకి వచ్చినా చనిపోతారు, బ్రెయిన్ డెడ్ అయిపోతారు. సో మనం పేషెంట్ని కాపాడాలి, బ్రెయిన్ డెడ్ అవ్వకుండా పేషెంట్ రికవర్ అవ్వాలి. అది మన మెయిన్ గోల్ ఆఫ్ సిపిఆర్. ఆల్ ద వైటల్ ఆర్గన్స్ షుడ్ మెయింటైన్ బ్లడ్ సప్లై. ఆర్ మెయిన్ గోల్ ది పేషెంట్ షుడ్ ఇంప్రూవ్ వితౌట్ హై బ్రెయిన్ ఇంజురీ. బ్రెయిన్ ఇంజురీ ఏం కాకుండా పేషెంట్ రికవర్ అవ్వాలి అంటే 5 centimeter డెప్త్ హార్ట్ ఎలా పనిచేస్తుందో అలా మనం మిమిక్ చేస్తూ సిపిఆర్ చేయాలి. ఇంకా ప్రతి కంప్రెషన్ ప్రెస్ చేశాక చెస్ట్ పైకి లేవాలి, ఒక పాజ్ టైం ఇవ్వాలి. ఎందుకు అలా? అంటే కంప్రెషన్ ప్రెస్ చేశాక హార్ట్ బీట్ రావాలి కదా, అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ హార్ట్ ఎంటీ అయిపోతుంది. సో ఎంటీ అయిపోయిన హార్ట్ నుంచి బ్లడ్ అనేది బయటికి రాదు. సో అలౌస్ ద చెస్ట్ టు రీకాయిల్ అండ్ ఇంటరాక్షన్ తగ్గించాలి. మధ్యలో బ్రేక్ చేయడం, పల్స్ ఉందా లేదా చూడడం తగ్గించాలి. ఎందుకు ఇంటరాక్షన్స్ తగ్గించాలి? మనం పుట్టినప్పుడు చనిపోయిన హార్ట్ బీట్ అనేది రెస్ట్ తీసుకుంటున్న హార్ట్ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? స్టార్టింగ్ అరెస్ట్ అవుతుంది. సో ఇంటరాక్షన్స్ లేకుండా కంటిన్యూస్గా సిపిఆర్ చేస్తూ ఉండాలి. లెస్ దెన్ 10 seconds యాక్సెప్టెడ్, బట్ నాట్ మోర్ దెన్ 10 seconds. ఓకే, మనం సిపిఆర్ చేసాం సక్సెస్ఫుల్గా. మనం చేసినందుకు పేషెంట్ కాన్షియస్కి వచ్చారు, లక్కీ అయినా. నెక్స్ట్ ఏం చేస్తాం? కాన్షియస్ వచ్చాక పేషెంట్ని షేడీ ప్లేస్లో ఉంచండి. అంబులెన్స్ వచ్చేందుకు వెయిట్ చేయండి. హాస్పిటల్కి నియర్ బై హాస్పిటల్ రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. అక్కడ వదిలేసి వెళ్ళదు. అండ్ పేషెంట్ కాన్షియస్ రాలేదు. సో ఎప్పుడు మనం సిపిఆర్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఎప్పుడు చేయాలి? అయితే అంబులెన్స్ కన్నా రావాలి, మన పేషెంట్ ఫ్లోలో కన్నా రావాలి, లేదంటే ఏదైనా డాక్టర్ వచ్చి సిపిఆర్ స్టాప్ చేయండి అని చెప్పేంత వరకు సిపిఆర్ కంటిన్యూ చేయాలి. అయితే పేషెంట్ మూమెంట్ అనే ఉండాలి. అది మూమెంట్ అంటే చేతులు కాలు కదిలించడము, ఐ ఓపెన్ చేయడము, బ్రీతింగ్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. బ్రీతింగ్ తీసుకోవాలని మూమెంట్ ఉండాలి. ఆల్రెడీ అంబులెన్స్లో వచ్చి మెడికల్ పర్సనల్ సిపిఆర్ స్టాప్ చేయండి అని చెప్పేంత వరకు సిపిఆర్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి.
అంటే సిపిఆర్ చేయడం ఏమవుతుంది, యూ కెన్ సేవ్ పేషెంట్ తన లైఫ్ ఉన్న తర్వాత మొత్తం లైఫ్ ఇవ్వచ్చు ఆ పేషెంట్కి. Now let us revise the steps of BLS. What is BLS? BLS, basic life support. What are the how many steps are there in BLS? What is the first step? Scene safety. Scene safety like an accident or ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం వెళ్తున్న బిల్డింగ్ మంటలో అయిపోయింది, నా సిపిఆర్ వచ్చి నేను సేవ్ చేయాలని మన ఫైర్లోకి వెళ్ళొద్దు కదా. ఫస్ట్ మనం సిపిఆర్ చేస్తే మన సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సేఫ్టీ విల్ బి పేషెంట్ సేఫ్టీ. మనం సేఫ్గా ఉండాలి కదా ఇంకొక సిపిఆర్ వచ్చి లైఫ్ ఇవ్వగలుగుతాం. సో సీన్ సేఫ్టీ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్. వాట్ ఇస్ సెకండ్ స్టెప్? చెక్ ఫర్ ద రెస్పాన్స్. వాట్ ఇస్ థర్డ్ స్టెప్? కాల్ ఫర్ ద హెల్ప్. వాట్ ఇస్ ఫోర్త్ స్టెప్? చెక్ ఫర్ ద క్యారెక్టర్ పల్స్. ఐదర్ ఇట్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఎక్స్ట్రా ఉండే ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉంది క్యారెక్టర్ పల్స్ ఉందా లేదో, ఎంత బాగా చెక్ చేయలేకపోతున్నా, పేషెంట్ కొంచెం లాగా ఉన్నాడు, అలాంటి డౌట్లో ఏం చేస్తారు? సిపిఆర్ చేయండి. ఇంకొక 10 minutes చూడడం, ఇంకొక 10 minutes చూడడం కాదు. ఒక డౌట్ ఉంది అంటే డూ సిపిఆర్. డిలే అవ్వదు. పల్స్ చూడే టైంలో డిలే అనేది జరగవద్దు. పల్స్ ఉండగా డౌట్లో ఉన్నప్పుడు సిపిఆర్ చేయడమే. పేషెంట్ కాన్షియస్కి వస్తే వచ్చేస్తారు లక్కీగా. కాన్షియస్కి రాలేకుంటే అయితే అంబులెన్స్ అన్న వస్తుంది. సో మనం సిపిఆర్ చేయకుండా వస్తే ఫర్ ఎవర్ తను చనిపోతాడు. ఇంకా చేయకపోతే వాళ్ళ నెక్స్ట్ గో ఫర్ ద సిపిఆర్. పేషెంట్ బికేమ్ కాన్షియస్. వాట్ విల్ యూ డూ? పేషెంట్ కాన్షియస్కి వచ్చాడు, సిపిఆర్ చేశాక ఏం చేద్దాం? let the ambulance come, wait for the ambulance and send the patient to the hospital. Follow? So simple. Yes, only 5 steps. So practical में చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం బయట ఉన్నాము, మనం ముందు పేషెంట్ పడిపోయారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చెక్ ఫర్ సీన్ సేఫ్టీ. ఏమైనా ఎలక్ట్రిక్ వైర్ ఏమైనా ఉందంటే మన షాక్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ వైర్ చేయకుండా వెళ్తే. సో మనం సేఫ్గా చూసుకోండి. ఓకే, సీన్ ఇస్ సేఫ్. And now I will call the patient. Shoulders to tap it. Hello sir. లేవండి. ఒకవేళ నార్మల్ పేషెంట్ అయితే జస్ట్ టెంపరీ అన్కాన్షియస్ అయితే లేస్తారు మనం ట్యాప్ చేయడం వల్ల. లేవట్లేదు అంటే పేషెంట్ ఇస్ రియల్లీ అన్కాన్షియస్. సో నౌ యూ కాల్ ఫర్ హెల్ప్. హలో, కెన్ యూ కమ్ ఫర్ హెల్ప్? అంబులెన్స్ కాల్ చేసి వాళ్ళకి ఇలా సిపిఆర్ చేస్తాను చెప్పండి. అంబులెన్స్ కాల్ చేసి ఓకే లేవండి. పల్స్ ఉందా లేదా చూస్తున్నాను. there is no carotid pulse. now I'll go to CPR. 1 2 3 4 like that. Count 30 times. 25 26 27 28 29 30 and do CPR continuously. 30 compression 2 breaths. 30 compression 2 breaths. ఇలా కంటిన్యూటీ బ్రేక్ అవ్వకుండా CPR చేస్తూ ఉంటారు till the ambulance comes. ఓకే, అర్థమైనా అందరికీ? ఇది ఈజీ రైట్? మన స్లైడ్ సేవ్ చేస్తారా ఏమన్నా? అది చేయకపోతే షూర్ యూ షుడ్. అండ్ మీరు నేర్చుకున్నది అట్లీస్ట్ మినిమం కొందరికైనా నేర్పిస్తే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది. అండ్ మీరు నేర్చుకున్నదాన్ని మనం స్ప్రెడ్ చేస్తే చాలా మంది సేవ్ చేయవచ్చు. నేర్పిస్తారా ఎవరికైనా? సో ఈజీ రైట్? ఇదే ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందరు మ్యాన్కిన్ ఉంది కదా, పిల్లల మీద చేసి చూపించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాలంటీర్ చేయండి. ఒక 3 people అండి. జస్ట్ విల్ వాలంటీర్. ఫస్ట్ నుంచి ముగ్గురండి. అమ్మాయి ఫస్ట్ ఉన్నది పైన. ఓకే, మీరు ఇలా వాకింగ్ చేస్తున్నారు, ఇలా కొలాక్టర్ పడిపోయారు. చూసుకోవాలి. స్టాలింగ్ ఫోన్ స్టాలింగ్ ఫస్ట్ ట్యాప్ చేయండి. రెస్పాన్స్ చెక్. సెకండ్ స్టెప్ కెళ్ళి రెస్పాన్స్ సార్ చేయట్లేదు. గట్టిగా చేస్తున్నాను, లేవట్లేదు. నెక్స్ట్ మీ ఫ్రెండ్కి వెళ్ళి కాలేజ్ కొంచెం నెంబర్ చెప్పు. కాలేజ్ కూడా వచ్చేదాన్ని. ఓకే, కాలేజ్ రా. పల్స్ చెక్ చేయండి. కెమెరా పల్స్ లేదు. ఏం చేస్తాం? సిపిఆర్. డూ సిపిఆర్. ఎల్బో స్టేజ్లో పెట్టాలి. అది హైటెక్ ఉంది కాబట్టి డూ సిపిఆర్. ఫాస్ట్ 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 ఫాస్ట్. థర్టీ అండ్ డూ సిపిఆర్. ఒకవేళ మీ ఫ్రెండ్ అంబులెన్స్ కాల్ చేసి వచ్చింది, సో నువ్వు రెస్క్యూ బ్రెత్స్ దగ్గర రెడీ ఉన్నావు. కానీ 30 అవ్వగానే నువ్వు 2 బ్రెత్స్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ 32
చెస్ట్ కంప్రెషన్కి వస్తే నువ్వు బ్రెస్ట్ వెళ్ళిపోవాలి. ఓకే, హోల్డ్ 30 కౌంట్, హోల్డ్ 30 కౌంట్ లౌడ్, కౌంట్ అవుట్ 1 2 now interfere. Elbow straight, hand balance करना, in out layer. Position back करना है, hand balance करने में तो नहीं करना. 3 4 6 8 9 10 11 ప్యానిక్ అవ్వడం, భయపడడం. చాలా మంది ఏం చేస్తారు, ఊళ్ళలో చేతులు రుద్దడం, కాళ్ళు రుద్దడం, చేతిలో తీసి పెట్టడం అలా చేస్తారు. కానీ అలాగే దయచేసి చేయకూడదు. అలా చేయడంలో యూజ్ లేదు, ఇంకా హాని తప్ప ఏం లేదు. అండ్ వాటర్ ఇవ్వద్దు. ఇలా అరెస్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా వాటర్ ఇవ్వద్దు. ఈ వాటర్ ఇస్తే ఏముందో లంగ్స్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా లేదు, అది ఎదురుకెళ్ళి లంగ్స్లోకి వెళ్ళిపోద్ది. సో దానికి ఇంకా హార్మ్గా చేస్తున్నాం, నేను సేవ్ చేయలేదు. నార్మల్గా కార్డియాక్ అరెస్ట్ ఏదైనా కూడా ఇంట్లో చాలా మంది 70% కార్డియాక్ అరెస్ట్ ఇంట్లో జరుగుతుంది. ఓన్లీ 30% వాళ్ళే హాస్పిటల్కి చేరుకుంటారు. సో ఆ 70% ఇంట్లో జరిగినప్పుడు ఇంట్లో సిపిఆర్ అనేది తెలిసినట్లయితే అందులో 7లో కొంతమంది సేవ్ చేయగలుగుతాం. నేను 30 to 40% సేవ్ చేస్తున్నా కూడా చాలా లైఫ్ ఇచ్చినట్టే. సో ఆల్ ఆఫ్ యూ షుడ్ నో సిపిఆర్. ప్రతి లేమ్యాన్కి, ప్రతి మనిషికి సిపిఆర్ చేయడం తెలియదు. లైఫ్లో ఏదో ఒక టైం ఛాన్స్ వస్తుంది సిపిఆర్ చేయడానికి. సో ఆ టైంలో మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. అప్పటికప్పుడు నేర్చుకునే కాదు కదా, చాలా ఈజీ ఏం లేదు. లైఫ్ లైక్ నెక్స్ట్ టైం అంతే ఇది. సో మనం ప్రిపేర్ అయి ఉంటే ఏ టైం ఎలా వస్తుందో తెలియదు. ఆ టైంలో మనం ఆ రోజు యూ కెన్ బికమ్ ఎ హీరో ఇన్ అవర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో స్టెప్ బై స్టెప్ కూర్చోండి. స్టెప్ బై స్టెప్ ఒక 5 steps ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ కంప్లీట్ చేయాలి అనేటువంటిది చాలా వివరంగా విద్యార్థులకు వివరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా చేయకూడదని చేయవలసినవి డూస్ అండ్ డూ నాట్స్ చెప్పారు. మంచినీళ్ళు దాపించకూడదని చెప్పారు. ఓకే, అట్లనే చేతులు కాళ్ళు రుద్దకూడదని చెప్పారు. నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రాసెస్లో సేఫ్గా ఉందా ప్లేస్ చూసుకోవాలి. తర్వాత క్యాచ్ చేయాలని, తర్వాత ఇట్లా మీకు 1 by 1 వివరంగా తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కళాశాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ స్టాఫ్ మన ఖమ్మం టౌన్లో ఉండే శ్రీరక్ష అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు యూట్యూబ్లో కూడా చేశారు. అది కూడా అందరూ నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు పక్కన 5 పాయింట్లు చెప్పారు. అతను మీకు అన్నీ అర్థమైంది అనుకుంటా. మీకు కూడా చేయించారు. మన డాక్టర్ నరసింహరావు గారు మీకు అందరితో చేయించుకుంటూ వచ్చారు. ఎట్లా చేయాలనుకుంటున్నారు. ఎప్పుడైనా లైఫ్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అందువల్ల మీ తరఫున, మీ కళాశాల తరఫున, మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున శ్రీరక్ష హాస్పిటల్ వారికి, ప్రత్యేకంగా మానస గారికి ధన్యవాదాలు. ఈ ఆరోగ్య హాస్పిటల్లో శ్రీరక్ష హాస్పిటల్లో
మీ కుటుంబంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాయి కదా, ఆ కార్డు తీసుకొని వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ అక్కడ, అంటే తర్వాత ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకోటి ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా మీరు తల్లిదండ్రులు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కూడా ఆ ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ కార్డ్స్ అంటారు, బట్టి ఆ ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయినా కానీ అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శ్రీరక్ష హాస్పిటల్ మనకి ఎంప్లాయీస్కి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఆ కార్డు చూసి మీకు వైద్యులు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పండి, వినియోగించుకోండి.